పాడించే క్రేజే పార్టీలో క్రేజ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సిఎస్ఎఫ్ రైనోరియా ఉన్న వాళ్ళు దాంతో బ్రతికేద్దాం అనుకోవడం మంచి పని కాదు. బేసిక్గా సిఎస్ఎఫ్ రైనోరియా ఇది ఎమర్జెన్సీ. బ్రెయిన్ లో చాలా సార్లు క్లాట్స్ ఏర్పడ్డాయి అంటారు. ఆ క్లాట్స్ ఏర్పడడానికి కారణాలు ఏంటి? క్లాటింగ్ అనేది రెండు చూస్తాం ఇక్కడ మనం. ఒకటి, జనరల్ గా బ్రెయిన్ సర్జరీ అంటే చాలా మంది భయపడతారు. దానికి కారణాలు ఏంటి సార్? న్యూరో సర్జరీ బ్రెయిన్ అనగానే అది దాన్ని ముట్టుకోకూడదు. మనకి ఫ్యూచర్ లో డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ కూడా ఇంకొంచెం సింప్లిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. ఇప్పుడే మనం చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాం అంటారు. చాలా మంది ఆ ఎంఆర్ఐ సౌండ్స్ గురించి అలా భయపడతారు. కానీ సిఎస్ఎఫ్ రైనోరియా ఈ మధ్య కామన్ గా వింటున్నాం మనం. ఈ ఫ్లూయిడ్ ఉంటుందని చెప్పారు మీరు, కానీ అది ముక్కులోంచి కారిపోవడానికి కారణాలు ఏంటి? రైట్, నార్మల్గా ఏంటంటే ఫస్ట్ బ్రెయిన్లో మనము వాటర్ ఉంటుంది, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాము. నార్మల్గా ఎందుకు ఉంటుంది అంటే బ్రెయిన్ ఫ్లోట్ అవ్వాలన్నమాట. ఫ్లోట్ అయినప్పుడు అంటే కింద ఉన్న నరాలు రక్తనాళాలు కూడా ఒత్తుకుపోకుండా ఉంటుంది అనమాట. సో దేవుడు అలా చేశాడు అన్న ఫ్లోట్ అవ్వడం వల్ల. సో కొన్నిసార్లు కొంతమందికి ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ద మేబీ ఎలర్జీ ఆర్ సమ్ డేస్ కాల్డ్ బినైన్ ఇంట్రాక్రైనల్ హైపర్ టెన్షన్, దీనివల్ల ఏమంటే బ్రెయిన్లో ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగినప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్లో నార్మల్గా కింద నుంచి నరాలు అవన్నీ బయటికి రావడానికి కొన్ని హోల్స్ ఉంటాయి. ఈ కాన్స్టెంట్ ప్రెషర్ వల్ల ఆ హోల్స్ అనేవి వైడన్ అయిపోతాయి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనం డైరెక్ట్గా మనం గాలి మన స్మెల్ పీల్చుకునే నర్వ్స్ ఉంటాయి అనమాట. ఇటువైపు ఒక 20 హోల్స్, ఇటువైపు ఒక 20 చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, విచ్ ఆర్ జస్ట్ లెస్ దాన్ మిల్లీమీటర్. ఇక్కడ 20 హోల్స్, 30 to 40 హోల్స్ ఉండడం వల్ల ఈ ఏరియా మోర్ కామన్గా జరుగుతుంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ ప్రెషర్ పడగానే ఆ హోల్స్ అన్ని వైడన్ అవుతాయి. సో ఆ ప్రెషర్ పెరగడం వల్ల డైరెక్ట్ ఆ హోల్స్ నుంచి వాటర్ లీక్ అయ్యి ముక్కు నుంచి బయటకు వచ్చేస్తుంది. సో మన వరి ఏంటంటే ఫస్ట్ చాలా మందికి ఇది అంటే చాలా జలుబు అనుకుంటారు. అవును. సో కానీ జలుబుకి దీనికి డిఫరెంట్గా వంగగానే ఇలా డ్రాప్స్ పడిపోతుంటాయి. సో మనకు అప్పుడు ఐడియా రావాల్సిందే, ఒక ఇది దిస్ ఈజ్ నాట్ జలుబు, సంథింగ్ ఎల్స్ అని. సో నెక్స్ట్ ఏంటి, చాలా మంది పడుకుంటారు, రాత్రి పడుకొని పొద్దున ఏమైనా మెట్టంతా వెట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ఎనదర్ ఇండికేషన్ దట్ ముక్కులోంచి సిఎస్ఎఫ్ వస్తుంది అని. ఇంకోటి, పడుకున్నది ఇలా నిటార్కు బయట చూస్తున్న పడుకున్నప్పుడు కూడా నోట్లకు కూడా ఏదో లిక్విడ్ వెళ్తుంటుంటుంది. దట్స్ కాల్డ్ యూ కెన్ పోస్ట్ నేసల్ ట్రిప్ అంటాం. సో అలా వచ్చినప్పుడు కూడా మనం ఏదో వాటర్ లీక్ అవుతుంది అని గమనించాలి. సో దీని నుంచి నార్మల్గా లిక్విడ్ కలెక్ట్ చేసేస్తే దానిలో షుగర్ ఉందనుకోండి, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ సిఎస్ఎఫ్ అని కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం బయట వెళ్ళినప్పుడు ఎక్కడికి పోయినా కూడా మనకి ఈ ముక్కులోకి దుమ్ము ధూళి రకరకాల ఫంగస్లు అన్నీ వెళ్తుంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, డైరెక్ట్గా ఈ దుమ్ము డైరెక్ట్గా మన బ్రెయిన్లోకి ఓపెన్ అయిపోయింది డోర్. సో బ్రెయిన్లోకి డైరెక్ట్గా ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. దట్ విల్ లీడ్ టు మెనింజైటిస్. సో ఈ మెనింజైటిస్ రావడం వల్ల మనిషి ప్రాణం చాలా ఎక్కువ ఉంటుంది. సో అంటే మేమే చూసాము, పేషెంట్కి వెళ్ళాము సర్జరీ అని చెప్తే వాళ్ళకి ఫస్ట్ డే అంటే సీరియస్గా పరిగణించారు. అది సింపుల్ వాటర్గా నాకు ఏం కాలేదు, నేను నార్మల్గా నడుస్తున్నాను అనుకుంటారు. వితిన్ 10 days 15 days మళ్ళీ వాళ్ళు మెనింజైటిస్ వచ్చారు. వీ హ్యాడ్ టు పుట్ దెమ్ ఆన్ వెంటిలేటర్ ఫర్ 1 week. హీ వాజ్ ఆన్ వెంటిలేటర్. తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సర్జరీ చేసింది. ఇది ఒక 1 month హాస్పిటల్ కోర్స్ అయింది. సో దీనివల్ల అనవసరం కాస్ట్ పెరిగిపోతుంది. సో మనము పేషెంట్ ఫస్ట్ గమనించాల్సింది, నాకు ఇలా ప్రాబ్లం రాగానే దాన్ని అర్జెంట్గా క్లోజ్ చేసేసాం అనుకోండి, దెన్ అప్పుడే ప్రాబ్లమ్ సార్ట్ అయిపోతుంది. హీ కెన్ గో బ్యాక్ టు హిస్ నార్మల్ లైఫ్. బట్ ఎందుకైతే ప్రాబ్లం వచ్చిందో, ప్రెషర్ పెరిగింది, అది కూడా అడ్రస్ చేయాల్సి వస్తుంది. సో కారణం కనుక్కుంటే పేషెంట్కు త్వరితగతినే రికవర్ అవుతారు. సో దీని డ్రైనింగ్ మెకానిజం స్పైన్లోంచి వేరే చోట పెడితే అది పాసిబులా? అంటే మీరు ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇంకోటి లాగా ఆలోచించాలి. ఇప్పుడు మన స్పైన్ అంటే మన నడుములో ఇంజెక్షన్ ఇస్తారు, వీ కాల్ ఇట్ లంబార్ పంక్చర్. అప్పుడు ఏమవుతుంది, నార్మల్గా నేను లంబార్ పంక్చర్ నుంచి వాటర్ తీసేసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్ లోపల ప్రెషర్ తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏం చేస్తుందంటే ఈ ముక్కులోంచి మళ్ళీ ఇక్కడ నుంచి గాలి లోపలికి వెళ్తుంది. సో దానివల్ల న్యూమోకెఫలస్ వస్తుంది. అంటే నార్మల్గా ఈ లోపల ప్రెషర్ తగ్గగానే ఈ బయట గాలి లోపలికి వెళ్ళడం వల్ల ఇంకా పెద్ద ప్రాబ్లం వస్తుంది. సో సిఎస్ఎఫ్ రైనోరియా ఉన్న వాళ్ళకి లంబార్ పంక్చర్ చేయకూడదు. లంబార్ పంక్చర్ ఇస్ నాట్ అన్ ఆప్షన్. నో, ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. ఇట్ ఈస్ నాట్ ఎ ట్రీట్మెంట్ ప్రోటోకాల్. ఇట్ ఈస్ నాట్ ఇండికేటెడ్. సో తప్పనిసరిగా దీనికి సర్జికల్ గానే చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఒకసారి ఇలా రాగానే మనం సిటీ సిస్టోనోగ్రామ్ పరీక్ష ఉంటుంది, ఆర్ ఎంఆర్ సిస్టోనోగ్రామ్ అని పరీక్ష ఉంటుంది. దీనివల్ల మనకి ఎక్కడి నుంచి లీక్ అవుతుంది అని కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఫస్ట్ లీక్ అవుతుంది, దాని తర్వాత వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద డిఫెక్ట్, ఈజ్ ఇట్ లెస్ దాన్ సెంటీమీటర్ ఆర్ మోర్ దాన్ సెంటీమీటర్, 5 mm 7 mm చూస్తాం అనమాట. అది మిడ్ లైన్లో ఉందా, పారామీడియన్ ఉందా, అంటే మధ్యలో ఉందా, పక్కకు ఉందా, ఇంకా పక్కకు ఉందా, ఈ 3 లొకేషన్ చూసుకుంటాం. ఏ లొకేషన్ బట్టి సర్జికల్ ప్లాన్ ఉంటుంది అనమాట. మనం ఎథమాయిడ్ ఇటు ఉందనుకోండి, మోస్ట్ ఆఫ్ ద 80 to 90% ఆఫ్ ద డిఫెక్ట్స్ అన్ని ఆల్మోస్ట్ మనం ముక్కులోంచి వెళ్ళి కవర్ చేసేసుకోవచ్చు. సో ఒక 10% మాత్రం కొంతమందికి ఆ డిఫెక్ట్ ఉండి, కొంతమందికి బ్రెయిన్ అందులోంచి లోపలికి వచ్చి
అది చుట్టుపక్కల రక్తనాలన్నీ ఉన్న వాళ్ళకి మేము పైనుంచి వెళ్ళి పైనుంచి క్లోజ్ చేసేస్తాం. యూజువల్గా పైనుంచి క్లోజ్ చేసేస్తే అంటే 100% సీల్ అయిపోతుంది. ఎందుకంటే మీ కింద నుంచి వెళ్ళినప్పుడు ఆ చిన్న అయితే హోల్ ఉందో దాని చుట్టూ ఒక ఫేషియల్ లాంటిది పెట్టేసి గ్లూ వేసేస్తాం. సో అది అతుక్కుపోతుంది. పైనుంచి వెళ్తే ఏం చేస్తామంటే మేము దానిపైన ఏదైతే హోల్ని చూస్తామో దానిపైన ఒక పెద్ద పరద లాంటిది వేసేస్తాము. వీ కాల్ ఇట్ బ్రెయిన్లో ఒక పైన స్కాల్ప్లో ఒక లేయర్ అంటాము, యాంటీరియల్ కెనల్ ఫోర్స్ పెరిక్రేనియం అంటాం. ఆ పెరిక్రేనియం మొత్తం ఒక కార్పెట్ లాగా పరిచేస్తాం. వీ కాల్ ఇట్ ACF కార్పెటింగ్ అంటాం. ఆ కార్పెట్ పరిచేస్తే మొత్తం ఆ ఒకటే కాదు, ఇక 3-4 చిన్న చిన్న ఏమన్నా కూడా కవర్ అయిపోతాయి, ఫుల్గా కవర్ అవుతుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. దానివల్ల సైడ్ అంటే ఇక్కడ మనం ఎప్పుడైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే 2 చూస్తాం. పేషెంట్కి సర్జరీ చేయడం వల్ల నేను బెనిఫిట్ ఇస్తున్నానా, డ్యామేజ్ చేస్తున్నానా, నేను చేయకపోవడం వల్ల పేషెంట్కి డ్యామేజ్ ఎంత ఎక్కువ అవుతుంది, నేను ఎంత ఆపగలుగుతున్నాను. సో వీ ఆల్వేస్ లుక్ ఎట్ బ్యాలెన్స్ చేసిన తర్వాత బెనిఫిట్ ఎక్కువ ఉంది అంటే దెన్ ఓన్లీ విల్ గివ్ ఇట్ ఆప్షన్ టు ద పేషెంట్. బట్ CSF రైనోరియా ఉన్న వాళ్ళు దాంతో బ్రతికేద్దాం అనుకోవడం మంచి పని కాదు. నో దట్ ఈస్ ఇగ్నోరెన్స్. సార్ అది ఎప్పటికప్పుడు కాదు. బేసిక్గా CSF రైనోరియా ఈజ్ అన్ ఎమర్జెన్సీ న్యూరో సర్జరీ. వీ ఆల్వేస్ కన్సిడర్ ఎమర్జెన్సీ. ఎందుకంటే మీకు వాటర్ అంటే ఇట్ నార్మల్గా ప్రతి ఒక్కరికి బ్రెయిన్లో 250 ml వాటర్ ఉంటాయి, అరౌండ్ 250 ml. అది రావడం ఎవ్రీడే సైకిల్ అవుతుంటాయి అన్నమాట. సో ఈ సైకిల్ అవుతున్నప్పుడు అది రావాలి, దాన్ని పని చేయాలి, బ్రెయిన్స్ మళ్ళీ వెళ్ళిపోవాలి, మళ్ళీ కొత్త తయారవుతుంటుంది. సో ఈ సైకిల్ మొత్తం హ్యాంపర్ అయిపోయింది. సో ఇలా అవడం వల్ల బ్రెయిన్కి చాలా డ్యామేజ్ అవుతుంది. సో CSF రైనోరియా అంటే త్వరగా వెళ్ళి కన్సల్ట్ చేసి తక్షణం అంటే అంత పెద్ద భయపడవలసిన సర్జరీ కాదంటున్నాను. భయపడాల్సిన సర్జరీ, బట్ చేయించుకోకపోతే మాత్రం భయపడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్, చాలా కుండ బద్దలు కొట్టి చెప్పారు. రైట్. ఇంకా ఫైనలీ సార్, బ్రెయిన్లో చాలాసార్లు క్లాట్స్ ఏర్పడ్డాయి అంటారు. ఆ క్లాట్స్ ఏర్పడడానికి కారణాలు ఏంటి? ఆ క్లాటింగ్ అన్నది అది మనిషి పాథాలజీలో ఉంటుందా బికాస్ ఆఫ్ సమ్ సర్టన్ అంటే కండిషన్స్ ఆర్ వాట్ ఎవర్? క్లాటింగ్ అనేది 2 చూస్తాం ఇక్కడ మనం. ఒకటి రక్తనాళం లోపల క్లాట్ అవ్వడం అంటాం. రక్తనాళం లోపల మనం దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ రాదు, దీనివల్ల స్ట్రోక్ వస్తుంది. ఇది ఒక పాసిబిలిటీ. రెండో పాసిబిలిటీ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల రక్తనాళం చిట్లి బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ అవ్వడం ఆ రక్తం గడ్డగడుతుంది. సో దిస్ ఈజ్ అనదర్ క్లాట్. సో ఫస్ట్ దాన్ని మనం ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాము, రెండో దాన్ని హిమరాజిక్ స్ట్రోక్ అంటాము. సో ఫస్ట్ దానికి రావడానికి రక్తనాళంలో లోపల బ్లడ్ క్లాట్ అవ్వడానికి మెయిన్ కారణాలు ఈ మన ఒకటి హై లిపిడ్ అంటే కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండడము, రక్తనాళం లోపల ఎండోథీలియం అనే ఒక కవరింగ్ ఉంటుంది అనమాట, అది డ్యామేజ్ అవ్వడం వల్ల ఇది క్లాట్ అయిపోతుంది. దాంతోపాటు డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ 4 ఉన్నాయనుకోండి, సో పేషెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు హైపర్ హోమోసిస్టమీ ఇంకొక కండిషన్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా వీళ్ళకు వచ్చే ఛాన్స్, క్లాట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. సో ఇవన్నీ కూడా యంగ్ పేషెంట్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే మనం అది బ్రెయిన్ లోపల రక్తనాళం చిట్లింది అనుకోండి, దట్ ఈస్ మోర్ బికాస్ ఆఫ్ ద అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్. వాళ్ళకి ఏమవుతుందంటే రక్తనాళాలు హార్డ్ అయిపోతాయి. నార్మల్గా వాటికి అంటే ఇలా సాగే ఎలాసిటీ ఉండాలన్నమాట, ఆ ఎలాసిటీ ఉండదు. సో రక్తనాళం ప్రెషర్ పెరిగినప్పుడు రక్తనాళం చిట్లి పక్కనున్న బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల మెయిన్గా పెరాలిసిస్ వచ్చేస్తుంది పేషెంట్. ఒక కుడివైపు ఉంటే కుడివైపు బ్రెయిన్ కంట్రోల్స్ అదర్ సైడ్ రైట్ కంట్రోల్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్, లెఫ్ట్ సైడ్ కంట్రోల్ రైట్ ఆఫ్ ద బ్రెయిన్. సో ఎక్కడ బ్లీడింగ్ అయింది దాన్ని బట్టి ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ పెరాలిసిస్. ఇవన్నీ సడన్గా వస్తాయి కదా సార్, ఎక్కడ సిమ్టమ్స్ అనిపించవు? బికాస్ సడన్గా ఒక స్పృహ తప్పి పడిపోవడం, ఒక కాలు చేయి పడిపోవడం, ఇవన్నీ చూస్తుంటాం. బట్ ఇలా వచ్చినప్పుడు ఒక ఇంజెక్షన్ తోటి రికవర్ చేసేయచ్చు విత్ ఇన్ అ సర్టన్ 4 hours లోపల ఇస్తే అని అంటారు, నిజమేనా సార్? ఇప్పుడు చాలా మట్టుగా ఏంటంటే ఏది యూజువల్గా సడన్గా కాదు. సడన్గా అనేది చాలా అపోహ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి అంతకుముందు ఏం జరిగింది అనేది ఎవరు పట్టించుకోరు. ఎంత స్ట్రెస్ ఉన్నది, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ హీఈస్ ఈటింగ్, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ హీఈస్ లీడింగ్, వీటితోటి మన శరీరం ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు మీకు ఏమైనా ఫ్యామిలియల్ హిస్టరీ ఉంటే ఇంకే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గుండెపోటుతోటి స్ట్రోక్తో ఉన్నాం అనుకోండి, వాళ్ళు లీడ్ చేసే లైఫ్ స్టైల్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ అది గమనించుకోవాలి ఎవరైనా. రెండోది మీరు అనేదాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. ఇస్కిమిక్ స్ట్రోక్లో వి కాల్డ్ గోల్డెన్ అవర్ ఆర్ విండో పీరియడ్ అంటాం. ఈ విండో పీరియడ్లో ఏంటంటే మనం ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ రక్తాలలో ఈ మందు వెళ్ళి రక్త క్లాట్ని కరిగించేస్తుంది. సో మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ వచ్చేస్తుంది. మనకి ఈ వితిన్ 1 hour వచ్చేస్తుంది ఏంటంటే మళ్ళీ ఆ బ్రెయిన్ మళ్ళీ జీవం పొంది మళ్ళీ నార్మల్గా పనిచేస్తుంది. ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ డ్యామేజ్ అయింది అనుకోండి, తర్వాత మనం ఇంజెక్షన్ ఇచ్చినా కూడా రక్తంలో ఓపెన్ అయినా కూడా పేషెంట్కు ఉపయోగం ఉండదు. సో అందుకే టైమ్ ఈజ్ బ్రెయిన్. ఇక్కడ టైమ్ ఈజ్ బ్రెయిన్. సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్. మీరు ఇంత క్యాజువల్గా చెప్తున్నారు అంటే బ్రెయిన్లో ఇలా స్కల్లో సర్జరీ తీసి కట్ చేస్తామని, బికాజ్ ఇట్స్ యువర్ ప్రొఫెషన్. కానీ వినడానికి జనరల్గా బ్రెయిన్ సర్జరీ అంటే చాలామంది భయపడతారు. దానికి కారణాలు ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా మందిలో ఉన్న న్యూరో సర్జరీ, బ్రెయిన్ అనగానే అది దాన్ని ముట్టుకోకూడదు, దాన్ని చూడకూడదు, అది అలా ఇలాంటిదని ఒక స్టీరియోటైప్ క్రియేట్ చేశారు మనుషులు. బట్ ఏది ఎవరు చేయాలో అది చేయాల్సిందే. సో అక్కడ ట్యూమర్, నేను అదే అంటాను పేషెంట్స్కి, ఇప్పుడు మీకు పేరు తెలిసిన జబ్బు రావడము,
ట్రీట్మెంట్ ఉన్నది అనుకుంటే మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. తెలియని జబ్బు వచ్చినా లేదా ట్రీట్మెంట్ లేని జబ్బు వచ్చినా ఎవరు ఏం చేయలేరు. సో ఉన్నదానికి ఏది ప్రాబ్లం వచ్చిందో దీనికి ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మనం లైఫ్ స్పాన్ పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, చేసుకొని చూసుకుంటే అది చేయించుకోవాల్సిందే. లేని వాటికి చాలా మందికి ఇదే అనమాట, నాకు చేయించుకుంటే నాకు పెరాల్సి వస్తుంది, చేయించుకుంటే నేను మర్చిపోతాను, నేను అసలు చూడనేమో, ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. సో మేము పేషెంట్కి ఒక కొంచెం మంచి ప్రాపర్ కౌన్సిలింగ్ చేస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, దెన్ దే కెన్ ఈజీలీ గో ఫర్ సర్జరీ. డయాగ్నోసిస్ కూడా బ్రెయిన్ కి సంబంధించి కొంచెం ఇబ్బందేనండి, తలనొప్పి నిజంగా. ఆ ఎంఆర్ఐ మెషిన్లు అవి వాటిలో వెళ్ళి నేను పడుకుని అలా కళ్ళు మూసుకుని అదే భయానకంగా ఏదో అయిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. సో ఇస్ దేర్ ఎనీ, అంటే మనకి ఫ్యూచర్లో డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ కూడా ఇంకొంచెం సింప్లిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయా సార్? ఇప్పుడే మనకు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నామంటారా? లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ హ్యాపీ ఇప్పుడు ఎంఆర్ఐ వచ్చింది. చాలా మంది ఆ ఎంఆర్ఐ సౌండ్స్ గురించి అలా భయపడతారు, కానీ సిటీ స్కాన్లో 2 నిమిషాల్లో అయిపోతుంది. కానీ సిటీ స్కాన్ గివ్స్ లాట్ ఆఫ్ రేడియేషన్. ఎంఆర్ఐలో దెర్ ఇస్ నో రేడియేషన్, ఇట్స్ ఓన్లీ మ్యాగ్నెట్. రేడియేషన్ వల్ల ఏమవుతుంది, మళ్ళీ ఇబ్బందులు వస్తాయి అంతేనా? అంటే ఒక సిటీ స్కాన్ చేసుకున్నాం అనుకో, 400 ఎక్స్రేలు చేసుకుంటే రేడియేషన్ వస్తుంది. ఎక్స్రేస్, సింపుల్ ఎక్స్రేస్ చేసుకున్నంత రేడియేషన్ వస్తుంది. సో మనం ఇదంతా అవాయిడ్ చేయొచ్చు. దట్ టు సిటీ స్కాన్ ఇమేజ్ ఇస్ లైక్ ఏ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్, ఎంఆర్ఐ ఇస్ ఇమేజ్ లైక్ ఏ కలర్ ఫోటో ఇమేజ్. సో వి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఎంఆర్ఐ. వి జస్ట్ నీడ్ టు క్లోజ్ అవర్ ఐస్, జస్ట్ థింక్ ఆఫ్, మీరు ఏదైనా దాన్ని తలుచుకోండి, క్లోజ్ చేసుకోండి, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. అంటే ఆ ఒక్క సౌండ్స్ గురించి మనం భయపడకూడదు. అంటే నేను చూసాను వెన్ ఐ వాజ్ ఇన్ హాస్పిటల్, సినిమా యాక్టర్ రావచ్చు భయపడి వెళ్ళిపోతుంటారు. మెనీ పీపుల్ అందరూ భయపడి వెళ్ళిపోవడం జరుగుతుంది. బట్ పేషెంట్ చెప్పింది ఏంటంటే జస్ట్ క్లోజ్ యువర్, అది చల్లగా ఉంటుంది, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని నిల్చోబెడతారు, దే విల్ గివ్ యూ మోర్ కంఫర్ట్నెస్ అండ్ జస్ట్ కళ్ళు మూసుకొని పడుకోండి. చేయకూడదా సార్? చేస్తాము. దిర్ ఇస్ సమ్ పీపుల్ కాల్డ్ క్లాస్ట్రోఫోబిక్, అంటే ఇలా వెళ్ళగానే నాకు గుండె గాబరైపోతుంది, వాళ్ళకి చేస్తాం. అంటే కొంతమంది ట్యూమర్ ఉంది. ఇప్పుడు మొన్న మా పేషెంట్కి ఒక పేషెంట్కి ఇలా ఆపరేట్ చేశాను, ఆమెకి ఎంఆర్ఐ, ఆమెకు అర్థమైపోయింది నాకు ఏదో ఉంటుంది అని. నేను తీసుకెళ్తే ఎంఆర్ఐ చేపిస్తారని మేము చెప్పట్లేదు ఇంట్లో. ఒకరోజు కింద పడిపోయింది, లాస్ట్లో ఫ్యామిలీస్ అన్ని తీసుకొచ్చాడు, మత్తిచ్చి చేసేసాము, అయిపోయింది. అంటే వాళ్ళకి మత్తిచ్చి చేస్తాం, బికాస్ ఇక్కడ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కదా అన్న. అంటే ప్రతి ఒక్కరిని మేము మత్తు ఇవ్వాలని కోము, ఎందుకంటే ఎనీ ప్రొసీజర్ ఆర్ ఎనీ డ్రగ్స్ హ్యావ్ సమ్ రియాక్షన్స్. సో అనవసరంగా ఎందుకు ఇవ్వాలి? పేషెంట్ అర్థం చేసుకుంటే ఇట్ విల్ బి ఫైన్. చిన్నపిల్లలు కొంతమందికి 6 years, 5 years, 3 years ఉన్న వాళ్ళకి మత్తిచ్చే చేస్తాం, ఎందుకంటే దే విల్ నాట్ కోఆపరేట్. ఓవరాల్గా సార్, అంటే బ్రెయిన్ ఎంత కాంప్లెక్స్ ఇది, అంటే మీరు అన్నట్టు గర్భగుడి, మనం అటు సైడ్ టచ్ చేయొద్దు అని చాలా మంది భయపడతారు. ఈజ్ దేర్ ఎనీథింగ్ వీ కెన్ డూ ప్రత్యేకంగా బ్రెయిన్కి మనం కేర్ తీసుకోవడము, అంటే ఫర్ అ హెల్దీ బ్రెయిన్ బోత్ ఫంక్షనలీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా అన్ని విధాలా కూడా? బ్రెయిన్కి మనం ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, దెర్ ఆర్ 6 or 7 థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు మనం చూస్తుంటాము. ఒకటి, బ్రెయిన్కి కావాల్సిన ఫుడ్. అంటే నార్మల్ ఫుడ్లో మనం ఇప్పుడు చాలా హైలీ ఆయిలీ ఫుడ్, లాట్ ఆఫ్ లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ లేని ఫుడ్ మనం చాలామంది తీసుకుంటున్నారు. సో దీనివల్ల బ్రెయిన్ రక్తనాళాలు, బ్రెయిన్కి ఉన్న కెపాసిటీ తగ్గిపోతుంది. సో నార్మల్ వీ షుడ్ ఈట్ లాట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ దీస్ నట్స్ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఎవ్రీడే మీరు బ్రెయిన్కి కొంచెం మెడిటేషన్ చేసుకోవాలి, రిలాక్సేషన్. సాయంత్రం ఒక విచ్ ఎవర్ ద టైమ్ వెన్ యూ ఆర్ ఫ్రీ, సో యూ ఆర్ జస్ట్ రిలాక్సింగ్ ఇట్ డౌన్, వైండింగ్ ఇట్ డౌన్. థర్డ్ వచ్చేసింది దాని బ్రెయిన్కి యాక్టివిటీ పెంచాలి, లైక్ నాట్ అదర్ దాన్ యువర్ రొటీన్ యాక్టివిటీస్, లైక్ ప్లేయింగ్ చెస్ ఆర్ సాల్వింగ్ రూబిక్స్ క్యూబ్స్, డూయింగ్ బ్రెయిన్ ఏరోబిక్స్ అంటాము, డూయింగ్ ఇవన్నీ చేస్తుంటే ఏంటంటే ప్లేయింగ్ బ్రిడ్జ్ గేమ్ ఆర్ ప్లేయింగ్ ద కార్డ్స్ వేర్ యూ నీడ్ టు రిమెంబర్ థింగ్స్. ఇవన్నీ చేసామనుకోండి బ్రెయిన్లో కొత్తగా యాక్టివిటీ పెరుగుతుంది. సో వీ కెన్ కీప్ ఇట్ మోర్ యాక్టివ్. దీనివల్ల ఏంటంటే అల్జైమర్స్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. అండ్ యూ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ స్లీప్. So most of the people are completely throwing it out of the charts. So that is the main thing. Everybody in front of the mobile, ఇంకా రాత్రి అయినా కూడా అదే చేస్తున్నారు. సో ప్రాపర్ స్లీప్ లేనప్పుడు ఏంటంటే మన బాడీలో ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది, ఆ క్లాక్ డిస్టర్బెన్స్ అవుతుంది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఉరకాల్సిందే కదా. సో దీనివల్ల స్లీప్ డిప్రైవ్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇది కాకుండా మన మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. పీపుల్ అందరూ అడ్రస్ చేయరు, కొంచెం డిప్రెషన్ ఉన్నా ఇవి ఉన్నా. సో వీ హ్యావ్ టు కమ్ అవుట్ విత్ దట్. వన్స్ యూ నో దట్ వీ కెన్ అడ్రస్ దట్, దెన్ యూ విల్ బీ మోర్ కంఫర్టబుల్. అవును. సో ఇవన్నీ చేస్తే ఏంటంటే దెన్ ఆటోమేటిక్గా మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. దట్ గివ్స్ దట్, బికాస్ దట్ ఈస్ ద వన్ విచ్ కంట్రోల్స్ ఆల్ ఆఫ్ యువర్ బాడీ. దాన్ని మనం ఇట్స్ ఆన్ హియర్, ఇట్స్ ఆన్ ద హెడ్ ఆఫ్ ద బాడీ. సో ఇట్ హ్యాస్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్. సో కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది. Dr. Venugopal garu, thoroughly enriching interview with us today. Thank you so much for your time, sir. Thank you very much. Namaste.